హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదండి. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు అయితే ఇన్నర్ ఫీలింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే గేదెలకి ఇంకా కళ్ళు ముక్క పెట్టే పని లేదు కాబట్టి వాటికి ఆల్రెడీ ఉంది, అవి కదిలేవే కాబట్టి వాటి గురించి అయితే నేను చెప్తున్నానండి. వాటికి మనసు ఉంటే ఏమనుకుంటుంది, వాళ్ళ మనసులో మాట సరదాగానే మాట్లాడుతున్నాను. ఈ వీడియో రూపంలో ఎవరైనా సరే బాధపడి ఉంటే గనక మీ ఇంట్లో అమ్మాయిలాగా క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను. మీ ఇంట్లో అమ్మాయి అయితే గనక క్షమిస్తారు కదండి, అదేవిధంగా నన్ను కూడా క్షమించండి. ఇంకా గేదెకి మనసుంటే ఏమనుకుంటుందో వినేద్దామా. అవి మనసులో మాట్లాడే మాటలు నేను సరదాగా బయటికి తీసుకొస్తున్నా. అబ్బా, నన్నైతే గనక ఇంటింటా వాడతారండి. నా యొక్క పాలైతే గనక ప్రతి ఇంట్లో చీజులు అంటారు, పన్నీర్లు అంటారు. ప్రతిరోజు నేను లేని ఇల్లుండదు, నేను లేకుండా తెల్లవారని రోజు ఉండదు. ప్రతిరోజు నన్నైతే గనక లెగవగానే నాకు మంచినీళ్ళు పోసి నా నుంచి పాలు తీసుకుంటారు. పాలు తీసుకొని ఆ పాలతో టీ పెట్టుకుంటారు, స్వీట్లు చేస్తారు. ఇన్ని రకాల స్వీట్లు నా నుంచి తయారు చేస్తారో తెలుసా అండి. లెక్కలేని స్వీట్లు చేస్తారు. కర్రీస్లో నన్ను యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా వేడి చేసిందంటే మజ్జిగ చేసుకోవడానికి, ఎండాకాలం వచ్చిందంటే లస్సీ చేసుకోవడానికి నేనే ఉపయోగపడతాను. ఇంకా నా నుంచి జ్యూసులు తయారు చేస్తూ ఉంటారు. పాలు తీసి పాల నుంచి జ్యూసులు కూడా తయారు చేస్తూ ఉంటారండి. ఇంకా నేనైతే గనక పాలే ఇస్తున్నాను అనుకోకండి. నేను వేస్ట్గా వేసిన పేడ నుంచి కూడా మీరు చక్కగా పంటను పండించుకుంటారు. నా యొక్క పేడను ఎరువుగా మార్చుకొని మీ పొలాలకు వేసుకుంటారు. మీ పొలాలకు వేసుకొని చక్కగా పంట పండటానికి నేను ఉపయోగపడుతూ ఉన్నానండి. ఇంకా మీరు ఇంత గడ్డి పండిస్తూ ఉంటున్నారు. ఈ గడ్డి అంతా వేస్ట్గా తగలపెట్టకుండా అవి నేను మెయ్యటం వల్ల మీకు చాలా రకాలుగా పేడనిస్తున్నాను, పాలనిస్తున్నాను, ఇన్ని విధాలుగా ఉపయోగపడుతూ ఉంటా. మా నాన్న వాళ్ళైతే గనక మీకు అరక దున్నటానికి ఉపయోగపడుతూ ఉన్నారు. మా బ్రదర్లు, మా నాన్న వాళ్ళైతే గనక మీకు అరక దున్నటానికి ఉపయోగపడుతూ ఉన్నారు. ఇంకా నన్ను పెంచుకోవాలి అంటే కొంతమంది లోన్లు ఇస్తున్నారండి. ఆ లోన్లు తీసుకొని మీరు నా నుంచి బతుకుతూ కూరగాయలు కొనుక్కుంటున్నారు. ఈ విధంగా నా నుంచి మీరందరూ బతుకుతూ ఉన్నారు. ప్రతి ఒక్క పల్లెటూరులో అయితే గనక 10 ఇళ్లల్లో ఒక ఇంట్లో అయినా సరే నన్ను పెంచుకుంటూ ఉన్నారు. మీ ఇంట్లో వాడుకోవడానికైనా పెంచుకుంటూ ఉన్నారు, లేదంటే ఇల్లు చుట్టుపక్కల నా నుంచి వచ్చే పాలను నమ్ముకుంటూ బతుకుతూ ఉన్నారు. నా నావైతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయండి. నన్నైతే కనుక పెద్ద పెద్ద ఫ్యాక్టరీలాగా, లేదంటే పెద్ద పెద్ద ఫామ్స్ లాగా నన్ను వేసి పెంచుకుంటూ ఉన్నారు. ఇన్ని విధాలుగా నేనైతే కనుక ఉపయోగపడుతూ ఉన్నా. ఇంకా తెల్లవారిన దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చేసి నా దగ్గర పాలు తీసుకొని ఈ విధంగా బతకటం ఈ విధంగా ఉంటూ ఉంటుంది. ఇంకోటి ఏంటో చెప్పన, మీరు అన్నం తినేస్తున్నారు. ఆ అన్నం మిగిలిపోయిన అన్నాన్ని ఒక బకెట్లో వేసి నా దగ్గరికి ఇస్తే నేను హ్యాపీగా దాన్ని తినేస్తూ ఉన్నానండి. ఇంకా మీరు వడ్లని చెప్పి వడ్లు పండించుకుంటూ ఉంటున్నారు, వరి పొలాలు వేసుకొని. ఆ వడ్లు నుంచి పై పొట్టు నుంచి వచ్చిన తవుడుని నేను నీళ్ళల్లో కలిపిస్తే తాగుతూ ఉన్నాను. కొంతమంది నా మీద చాలామంది అమ్ముకొని నన్ను ఒక రేటు కొనేసి ఇంకో రేటుకి అమ్ముకుంటూ నన్ను బతుకుతూ ఉన్నారు. ఆ విధంగా కూడా నా నుంచి బతుకుతూ ఉన్నారు. ప్రతి ఒక్క బేకరీలో వాడుతూ ఉంటున్నారు. ప్రతి ఒక్క స్వీట్ షాప్లో నేను ఇచ్చిన పాలను తీసుకెళ్ళి అమ్ముకొని బతుకుతూ ఉంటున్నారు. చిన్న చిన్న బండ్లు దగ్గర నుంచి టీలు, కాఫీలు పెట్టుకుంటూ నా మీద ఎంతమంది బతుకుతున్నారండి. ఇదంతా ఎందుకు? తల్లి పాలు ఇవ్వలేదని నా దగ్గర పాలు తీసుకెళ్ళి ఆ విధంగా కూడా పిల్లలను కూడా బతకటానికి ఉపయోగపడుతూ ఉన్నాను కదా నేను. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాను. పన్నీర్ చేస్తున్నారు, నన్ను పెరుగు రూపంలో వాడుతున్నారు, మజ్జిగ రూపంలో వాడుతూ ఉన్నారు. ఇంకా మీ ఇంటి ముందు నేను వేసిన పేడను తీసుకెళ్ళేసి చక్కగా కల్లాపు చల్లుకుంటూ ఉన్నారు. ఆ విధంగా కూడా మీరు వాడుకుంటూ ఉన్నారండి. నా యొక్క
పేడనైతే గనక మీరు పొలాలకు వేసుకొని పంటలు పండిస్తూ ఉన్నారు. లేదు అంటే గనక ఇంకా కొంచెం కొంచెం తీసుకొని ఎండపెట్టుకొని మొక్కలకు వేసి నన్ను మొక్కలను బతికించుకుంటూ ఉన్నారు. ఇంక నాకు పుట్టిన దూడలను అమ్ముకుంటున్నారు. మళ్ళీ ఈ విధంగా నేను ఉండటం వల్ల ప్రతి ఇంట్లో కనీసం కూరగాయల ఖర్చుకు కూడా కొంతమంది నా మీద బతికే ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారండి. ఇవి కట్టాలి, అవి కట్టాలి, ఆ డబ్బులు తీసుకున్నాం, ఏ డబ్బులు తీసుకున్నాము, ఇంకో గేదెను కొందాము, అట్లా కొందాము, ఇలా కొందాము, ఇంకో దాన్ని కొనుక్కొచ్చి బతుకుదాం అనుకుంటున్నారు. కొంతమంది అయితే నాకు పేర్లు కూడా పెడుతూ ఉన్నారండి. ఇంకా పల్లెటూరులో అయితే నన్ను 10 ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటే 10 ఇళ్లల్లో వాళ్ళు ఒక్కరే తోలుకొని వెళ్ళి ఒక్కొక్క దానికి ఇంత అని చెప్పి తీసుకుని ఆ విధంగా కూడా బతుకుతూ ఉన్నారు. నా మీద ఎంతమంది బతుకుతున్నారండి. ఒక పండగ వచ్చిందంటే నా కొమ్ములకి చక్కగా రంగులు వేసి నన్ను అలంకరించుకుంటారండి. నన్ను ఎంత ప్రేమగా చూస్తారో తెలుసా. నేను కాలువలో ఈదుతూ ఉంటే నా మీదకి కూర్చుంటూ ఉంటారు. ఈ విధంగా కూడా నన్ను ఉపయోగపడుతున్నానండి. నేనైతే గనక ఒకప్పుడైతే గనక ఇప్పుడు ట్రాక్టర్లు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, కానీ ఒకప్పుడైతే గనక చక్కగా నా మీద ఎక్కేసి కూర్చొని పొలాలు వెళ్ళేసి నాకు అరకలు దున్నేసి అరకలు కట్టి పొలాలు దున్నించుకోవడానికి వాడేవాళ్ళండి. ఇన్ని రకాలుగా నన్ను వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా దూడ పుట్టగానే ఒక దూడ పుడితే అమ్మో పండగ చేసుకుందామంటారు. ఇంకా దూడ పుట్టగానే పుట్టినరోజు పాలు చాలా రేటు పెట్టి కొనుక్కుంటూ తాగుతూ ఉంటారు. జున్ను అంటారు, లేదంటే గట్టి పెరుగు అంటారు, వెన్నపూస చేస్తారు, నా నుంచి నెయ్యి అమ్ముకుంటారు. స్వీట్లు చేయాలంటే నెయ్యి కావాలంటే నేను ఉండాలి కదండి. నేను లేనిది మీకు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అలా కూడా నన్ను వాడుకుంటూ ఉన్నారు. నెయ్యి చేసే దగ్గర నుంచి పన్నీర్ చేస్తున్నారు. పెరుగు, మజ్జిగ, పాలు, టీ, కాఫీ, బూస్ట్లు కలుపుతారు, హార్లిక్స్ అంటారు, జ్యూసులు అంటారు, ఇంకా స్వీట్స్లో వాడతారు. పండగ వస్తే పాయసం అంటారు, పొంగల్ చేయాలంటారు, అదంటారు, ఇదంటారు, మా ఇంట్లో చక్కెర పొంగల్ చేస్తామంటారు, లేదంటే కనుక కేసర్ అంటారు. అన్నిటిల్లో నన్ను సగ్గుబియ్యం కాసే దాంట్లో వాడతారండి. ఇంకా కొన్ని స్వీట్స్లో వాడతారు. కేక్ చేయాలంటే కొంచెం పాలు పోసి కేక్ చేద్దాము అని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో నన్ను వాడుతూ ఉంటారు. ఎముకల బలానికి నేను బాగా ఉపయోగపడతానండి. పాలు తాగిస్తే రోజు ఎముకల బలం అని చెప్పి అంటూ ఉంటారు. కొంచెం చల్లదనంగా ఉంది అంటే పాలొస్తే బాగుండు, టీ పెట్టుకొని తాగుదామని చూసారా, ఆ రోజు కూడా నేను ఎండకి తడిచి కూడా మీకు ఉపయోగపడుతూ ఉన్నానండి. నన్ను కొంతమంది అయితే షెడ్యూల్ కింద కట్టేయకుండా ఇలాగే ఎండకి వానకి ఎండుతూ ఉన్నా సరే నేను మీ అందరికీ ఉపయోగపడుతున్నాను కదా. మీరు చాలామంది నా మీద బతికే వాళ్ళు ఉన్నారండి. మీలో ఎంతమంది నన్ను పెంచుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా కొంతమంది అయితే కనుక బొడ్డోడినని చెప్పి నా కింద ఒక మనిషిని పెట్టుకొని నా దగ్గర పనులు చేయించుకుంటూ ఉంటారండి. ఆ విధంగా కూడా ఆ మనిషి బతకటానికి కూడా నేను ఉపయోగపడుతూ ఉన్నాను కదా. ఎన్ని కుటుంబాలు నా మీద బతుకుతున్నాయి. లెక్కలేని కుటుంబాలు బతుకుతున్నాయి. వెన్నపూస నుంచి కూడా నా మీద బతుకుతూ ఉన్నారు. రోడ్ల మీద నెయ్యి పెట్టుకుంటారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నెయ్యి కాసుకొని అమ్ముకుంటూ ఉంటారు. ఇంకా కారప్పొడి వచ్చింది అంటే కారప్పొడి నెయ్యి సూపర్ అంటారు. ఆ విధంగా కూడా నన్ను వాడుతూ ఉన్నారండి. ఇన్ని రకాలుగా నేను మీ అందరికీ ఉపయోగపడుతున్నా కదా. మీ ఇంట్లో నేను లేని రోజు ఉందండి. నేనంటే గేదెను కాదండి, నేను ఇచ్చిన పాలు లేని రోజు ఉందా? కామెంట్ చేయండి. మీ ఇంట్లో పాలు లేని రోజు ఉంటే గనక నాకు తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియోలో అయితే గనక నేను చెప్పినవి చాలా ఉన్నాయి కదా. పాలు, నెయ్యి, స్వీట్స్ ఇన్ని రకాలుగా చేస్తున్నారు. మీ ఇంట్లో పాలు వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ పాలు కాదు, గేదె పాలు కాదు, ఆవు పాలు, ఈ విధంగా ఆవు పెరుగు, ఇలాంటి ఏదో ఒక విధంగా బిర్యానీలు చేయాలన్నా మనం నెయ్యి వాడుతూనే ఉంటున్నాం కదా. అది కూడా గేదె నుంచే వచ్చింది కదా. పూజలు చేయాలన్న ప్రతి దానికి ఉపయోగపడుతుందండి. మీ ఇంట్లో ఏ రోజైనా నెయ్యి కానీ పాలు కానీ ఈ వాడని రోజు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. అసలు మా ఇంట్లో పాలే వాడమన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో రాయండి. లేదు మీ ఇంట్లో పాలతో ఏమేం చేస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. స్వీట్స్ ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయండి పాలతో. నాకు ఇష్టమైన కలాకాని ఇవన్నీ వాటి నుంచే వస్తున్నాయి కదా, గేదెల నుంచే కదా ఏది చేసినా. కాబట్టి మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మీరు నాకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా చెప్తే నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నాకు ఇదే విధంగా వీడియో తీసి పంపించండి. ఈ వీడియో తీసి పంపించిన వాళ్ళకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ వీడియో నాకు వేరే వాళ్ళు పంపిస్తేనే నేను చేయగలిగాను. అందుకే ఇదే విధంగా నాకు వీడియో తీసి పంపిస్తారని అయితే అనుకుంటున్నాను. మీరు నాకు పర్సనల్గా పంపించాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడికి మీరు వీడియో పంపిస్తే నేను ఇలాగే చేయడానికి ట్రై చేస్తాను. దేని గురించి కావాలి అనుకుంటున్నారు అనేది కూడా చెప్పేసేయండి. మీ ఇంట్లో పాలతో ఏమేం చేసుకుంటారని చెప్పేసేయండి. నేనైతే పాలు చూడగానే ఫస్ట్ చిక్కటి పాలల్లో కాఫీ పెట్టుకొని తాగాలని నేను అనుకుంటానండి. మీరు కూడా ఏమనుకుంటారు ఏంటని చెప్పేసేయండి. ఇంకా నాకు నెయ్యి లేని రోజు అయితే ఉండదండి. ముద్దకి నెయ్యి కలుపుకొని తింటాను. నాకు పాలు, నెయ్యి ఈ రెండు మెయిన్ అండి. ఈ రెండు వీటితో నేను ఎన్ని రకాలు చేసుకోవాలంటే అన్ని రకాలు చేసుకుంటాను. మీరు కూడా చేస్తారు కదా. మీ ఇంట్లో వాడకుండా ఏమన్నా ఉన్నారండి? పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ప్రతి దానికి మనం నెయ్యి వాడుతూనే ఉంటాము, ఏదో ఒక విధంగా వాడుతూనే ఉంటాము. కాబట్టి మీరు కూడా ఏ విధంగా వాడతారు? మీకు గేదె నుంచి వచ్చిన వాటిల్లో పాలు ఇష్టమా, నెయ్యి ఇష్టమా, ఏది ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. లైక్ చేయండి. చాలామంది లైక్ చేయటం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి లైక్ చేయండి. మరొకసారి చెప్తున్నా, ఈ వీడియో పంపించిన వాళ్ళకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు నచ్చిన కంటెంట్ తీసుకొచ్చానా, ఇది ఎవరికైనా యూజ్ అయిందా? యూజ్ అయితే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఏం చేయాలి? మన ఛానల్లో మిగిలిన ఇన్నర్ ఫీలింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి కూడా చూసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అది వీడియో కిందే ఉంటుందండి కామెంట్ బాక్స్. ఈ వీడియో రూపంలో ఎవరైనా సరే బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా మీ ఇంట్లో అమ్మాయిలాగా క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను. మీ ఇంట్లో అమ్మాయి తప్పు చేస్తే క్షమిస్తారు కదా, అదేవిధంగా క్షమించండి. ఎవరైతే కనుక బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే ఇది గేదె మనసులో మాటే మీ ముందుకు తీసుకొచ్చాను. సరదాగా ఫన్నీగా చేసిన వీడియో, చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. ఈ వీడియోలో చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అయితే అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.